వెల్కమ్ టు ఐ న్యూస్. వ్యవసాయానికి వెన్నెముకైన రైతును ఆదుకోవాల్సిన ఎరువుల వ్యాపారమే ఇప్పుడు రైతుకు శాపంగా మారిందా? మిర్యాలగూడలో కొందరు హోల్సేల్ ఫెర్టిలైజర్ డీలర్లు కింగ్ మేకర్లుగా మారి ఎరువుల పంపిణీ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకున్నారా? రైతులకు అవసరం లేని మెటీరియల్ ను బలవంతంగా అంటగట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారా? రిటైల్ డీలర్లకు రావాల్సిన వాటాను సైతం కాజేస్తూ ఎరువుల మార్కెట్ ను శాసిస్తున్నారా? ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన సంచలన నిజాలు హోల్సేల్ డీలర్ల అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతం రాష్ట్రంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటి. వేలాది మంది రైతులు ఇక్కడి ఎరువుల దుకాణాలపై ఆధారపడుతుంటారు. అయితే రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు హోల్సేల్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎరువుల కంపెనీల నుంచి భారీగా స్టాక్ తెచ్చుకుంటున్న హోల్సేల్ డీలర్లు వాటి పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిటైల్ వ్యాపారులకు ఇవ్వాల్సిన సరుకును పూర్తిగా ఇవ్వకుండా తమకు అనుకూలమైన వారికి మాత్రమే కేటాయిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో చిన్న రిటైల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతుండగా చివరకు రైతులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హోల్సేల్ డీలర్ల ఆగడాలు అంతటితో ఆగడం లేదు. రైతులకు అవసరం లేని ఉత్పత్తులను కూడా ఎరువులతో పాటు బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మెటీరియల్ తీసుకుంటేనే ఎరువులు ఇస్తాం అంటూ షరతులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు అవసరాన్ని వ్యాపారంగా మార్చుకుని అదనపు లాభాల కోసం సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. మిర్యాలగూడలో గతంలో యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారం కూడా సంచలనం సృష్టించింది. రైతులకు చేరాల్సిన యూరియాను ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయించారనే ఆరోపణలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. ఆ ఘటన తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని స్థానిక రైతు సంఘాలు చెబుతున్నాయి. కొంతమంది హోల్సేల్ డీలర్లు ఇప్పుడు ఎరువుల మార్కెట్ కు కింగ్ మేకర్లుగా మారిపోయారని రిటైల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారు అన్నది కొంచెం అంత ఇదేం కాదు. యాక్చువల్గా ఏంటంటే ధరలు పెరుగుతున్నాయి. పాత ధరలు ఉన్నాయి, కొత్త ధరలు ఉన్నాయి. వాటి వల్ల ముందు తీసుకుపోయిన వాళ్ళు పాత ధరలు, తర్వాత వచ్చారు రేటు పెరగడం వల్ల వాళ్ళకు కొత్త ధరలు ఇస్తారు. కానీ ధరలు పెరిగి కూడా ఎక్కువ ధరలకు తీసుకుపోతున్నాం అనేది ఒక అభియోగం వస్తుంది డీలర్ల మీద. అది వాస్తవం కాదు. 32 సంవత్సరాల నుంచి ఎరువుల వ్యాపారంలో ఉన్నాం. ఇంత ప్రాబ్లమ్స్ ఎప్పుడూ చూడలేదు. గతంలో మాకు ఎరువుల సరఫరా చాలా మంచిగా వచ్చేది, బాగుండేది. ప్రస్తుత పరిస్థితులలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు కనీసం కొట్టు కిరాయిలు కానీ గుమస్తాల జీతాలు కూడా రావట్లేవు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గతంలో మాకు కంపెనీలతో పాటు మార్క్ఫెడ్, NDCMS నుంచి మంచిగా మాకు కావాల్సినంత సరుకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సొసైటీలు NDCMSలకు మాత్రమే కేటాయిస్తున్నారు. దీనివల్ల మాకు జరిగే నష్టం తీవ్రంగా ఉంది. దయచేసి దీన్ని రెక్టిఫై చేసి వారికి మాత్రమే కాకుండా అందరికీ సమానంగా వచ్చి రైతులకు కరెక్ట్గా అందించే విధంగా మాకు సరుకులు కావాలని మేము దయచేసి గవర్నమెంట్ వారిని, రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. హోల్సేల్ డీలర్లో సిండికేట్ గా మారి ఎవరికి సరుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎంత ఇవ్వాలి అన్నది వారి చేతుల్లోనే ఉండడంతో మొత్తం వ్యవస్థ గాడి తప్పుతుందని వాపోతున్నారు. రైతు చెమట చుక్కలతో పండిన పంటకు ఆధారమైన ఎరువుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. హోల్సేల్ డీలర్ల ఆగడాలపై వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. రైతుల హక్కులను కాపాడేది ఎవరు? ఎరువుల మాఫియాపై చర్యలు తీసుకునేది ఎప్పుడు? మిర్యాలగూడ రైతులు ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు హోల్సేల్ డీలర్ల ఆగడాలు, ఆధిపత్యంతో తాము ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నామని రిటైల్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.